హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక కాలర్ ఐడి అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకు తెలియని నంబర్స్ నుంచి కాల్స్ వచ్చేటప్పుడు ఆ కాల్స్ని ఎవరు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ పేరుని తెలుసుకోవడానికి మనమందరం ట్రూ కాలర్ అనే అప్లికేషన్ని యూజ్ చేస్తున్నాం. కానీ నేను ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ని యూజ్ చేయడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని నెలల ముందు నాకు ఒబామా నుంచి మరియు చంద్రబాబు నాయుడు గారి నుంచి కాల్స్ వచ్చింది. సో నేను అప్పటి నుంచి ఈ అప్లికేషన్ని నేను అన్ఇన్స్టాల్ చేసేసాను ఫ్రెండ్స్. ట్రూ కాలర్లో ఏ పేరు మరియు ఏ ఫోటోతో రిజిస్టర్ చేస్తారో ఆ నంబర్ వచ్చినప్పుడు ఆ ఫోటో మరియు ఆ పేరు మాత్రమే కనబడుతుంది. అంతేగాని వాళ్ళ రియల్ నేము మళ్ళీ రియల్ ఫోటో అనేది మనకు కనబడదు. ఇప్పుడు నేను చెప్పబోయే కాలర్ ఐడి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ నేమ్, ఫోటో మరియు ఫేస్బుక్ ద్వారా మనకు కనబడుతుంది. చాలా మంది జీమెయిల్ ఐడి మరియు ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేయాలి అంటే 80% పీపుల్స్ తమ మొబైల్ నంబర్ని ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే రికవరీ కోసమైనా వాళ్ళు వాళ్ళ ఫోన్ నంబర్ని ఎంటర్ చేసి ఉంటారు. మనకు తెలియని నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్బుక్ ఐడితో మనకు కాల్ అనేది వస్తుంది. సో వాళ్ళ ఫోటో మరియు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫేస్బుక్లో ఉన్న ప్రొఫైల్ పిక్చర్ మొత్తం మనకు కనబడుతుంది. ఇది ఎలా అనేసి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ పేరు హలో. ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో లేదు ఫ్రెండ్స్, మీరు అక్కడ వెతక్కండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని టచ్ చేసినట్లయితే మీరు బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక యాడ్ అనేది మీకు వస్తుంది. ఆ యాడ్ అనేది మీకు 5 సెకండ్స్ అనేది వెయిట్ చేయమంటుంది ఫ్రెండ్స్. 5 సెకండ్ వెయిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కిప్ దిస్ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను. ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మన మొబైల్లో ఉన్న ఫేస్బుక్ ఐడితో కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ నాకు షాను షాన్వాజ్ అనే నా ఫేస్బుక్ ఐడితో కనెక్ట్ అయింది. లేదంటే మీరు స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి వేరే అకౌంట్ కూడా ఇక్కడ లాగిన్ అనేది అవ్వచ్చు. నేను ఇప్పుడు కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఒకటి న్యూ నంబర్, ఇంకోటి సేవ్డ్ నంబర్స్. న్యూ నంబర్స్ అంటే మన మొబైల్లో లేనటువంటి, అంటే కొత్త నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఐడి మనకు చూపించాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోండి, లేదంటే డిజేబుల్ చేసుకోండి. ఇంకా సేవ్డ్ నంబర్స్, ఇది మన మొబైల్లో సేవ్ అయినటువంటి నంబర్స్ ఉంటాయి కదా, ఆ నంబర్స్ ఫేస్బుక్తో యాడ్ అయి ఉంటాయి. సో వాళ్ళ నంబర్స్ మనకు కనబడాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ మీరు డిజేబుల్ అయినా ఎనేబుల్ చేసుకోండి. నేను ఎనేబుల్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 2 ఆప్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ కామన్లీ బ్లాక్ నంబర్స్, ఇది ఎనేబుల్లో ఉంది. మీరు కావాలంటే డిజేబుల్ చేసుకోండి. ఇక్కడ హెడెన్ నంబర్స్, ఈ హెడెన్ నంబర్స్ అంటే మనకు కనబడని వంటి కొన్ని నంబర్స్ ఉంటాయి, అవి కనబడాలా వద్దా అంటుంది. దీన్ని ఎనేబుల్ అయినా చేసుకోండి, డిజేబుల్ అయినా చేసుకోండి. ఇప్పుడు నేను కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది. మళ్ళీ దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. ఇంకోసారి కూడా మళ్ళీ కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మన ఫేస్బుక్ ప్రొఫైల్ ఫస్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన కాల్ లాక్స్ అనేది కనబడుతుంది. యాజ్ ఇట్ ఈస్గా మన మొబైల్లో మనం కాల్స్ చేస్తాం కదా, డైల్ ప్యాడ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చూడండి, ఇది డైల్ ప్యాడ్, ఇది వచ్చేసి మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ నంబర్స్, ఇది వచ్చేసి కొన్ని సెట్టింగ్స్ అన్నమాట. ఇక్కడ మీకు బ్లాక్ అన్వాంటెడ్ కాల్స్ అనేసి ఉంది కదా, ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఎవరైనా సతాయిస్తున్నట్లయితే ఇక్కడ యాడ్ నంబర్ ఉంది కదా, ఈ యాడ్ నంబర్ పైన క్లిక్ చేసి వాళ్ళ నంబర్ని టైప్ చేసి బ్లాక్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ నంబర్ అనేది బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను కీప్యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి నేను ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో చూపిస్తాను. సో దీనికోసం నేను కీప్యాడ్ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక నంబర్ని టైప్ చేస్తాను. నా మొబైల్లో లేనటువంటి నంబర్స్ని టైప్ చేస్తాను. 7799454816 అనే నంబర్ని ఇక్కడ నేను టైప్ చేస్తాను. టైప్ చేయగానే నాకు ఏం వస్తుందో వాళ్ళ ఫేస్బుక్ ఐడితో నాకు చూపిస్తుంది. చూడండి, ఈ నంబర్ని నేను టైప్ చేయగానే ఇక్కడ రంజిత్ కుమార్ అనేసి నాకు ఈయన ఫేస్బుక్ ఐడితో నాకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? నేను ఇంకో నంబర్ని కూడా మీకు ఒకసారి ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను. దానికోసం నేను మళ్ళీ 9966335287 అనేసి ఒక నంబర్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ గమనించండి, ఏ నరేష్ కుమార్ అనేసి ఒక ఫేస్బుక్ ఐడితో నాకు ఇతని డీటెయిల్స్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది
నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నంబర్ని ఒకసారి నేను ఇక్కడ డైల్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు చూడండి మీ నంబర్ ఇందులో ఏది ఉంటుందనేసి నేను ఏదో కొన్ని నంబర్లు సెలెక్ట్ చేశాను. దానికోసము 8124565859. ఇక్కడ మీరు గమనించినట్లయితే నవీన్ నాని అనేసి మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా వేరే నంబర్ని మనం ఇక్కడ టైప్ చేద్దాం. చూడండి దీనికోసం 8374143116. ఇక్కడ చూడండి ఈయన వచ్చేసి పవన్ కుమార్ మనకు, ఈయన కూడా మన యూట్యూబ్లో సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్. ఇంకా వేరే నంబర్ని టైప్ చేస్తాను. దీనికోసం 9573313869. ఈయన వచ్చేసి ఇది సెర్చ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే వికాస్ రెడ్డి మహేశ్వరం అనేసి ఈయన కూడా మన యూట్యూబ్లో సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్. ఇంకా నేను వేరే నంబర్ని ఇక్కడ టైప్ చేస్తాను. సో దీనికోసం 7032402166. ఈయన చూడండి భరత్ కుమార్ అనేసి ఈయన కూడా మన వాట్సాప్లో ఒక మెంబరు, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబరు. ఇంకా చూడండి వేరే నంబర్ని ఒక టైప్ చేసినాను. ఈయన చూడండి పేరు బాగుంది, నగేష్ నాన్నకు ప్రేమతో. భలే ఉంది నగేష్ గారు, మీ నాన్నకు ప్రేమతో. ఇంకా చూడండి నేను ఏదైనా ఒక ర్యాండమ్గా నంబర్ సెలెక్ట్ చేస్తాను. దీనికోసం 9849323555. ఇక్కడ చూసినట్లయితే ఎంబి మహేష్ అనేసి ఒక అతను ఇక్కడ కనిపించాడు. సో ఈయన డీటెయిల్స్ కొన్ని మనం చూద్దాం. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎంబి మహేష్ ఉంది కదా, ఈ ఎంబి మహేష్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గో టు ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసినట్లయితే వాళ్ళ ఫేస్బుక్ ఐడి అనేది ఇక్కడ కనబడుతుంది. ఇతను నాకు ఫ్రెండ్ కూడా కాదు ఫ్రెండ్స్. చూడండి అతని డీటెయిల్స్ అని మనకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకా బ్యాక్ వచ్చి ఇంకో ఆప్షన్ చూపిస్తాను. చూడండి ఇక్కడ టాప్ లో సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఆ సెర్చ్ బార్ లో నేను ఏదైనా పేరుని టైప్ చేస్తాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ నాకు కొన్ని రామ్ తో స్టార్ట్ అయ్యే కొన్ని పేర్లు ఇక్కడ కనబడుతుంది. ఇందులో నేను ఏదైనా ఒక పేరుని సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిది చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి రామకుమార్ విఎఫ్సి అనేసి కొద్దిగా వెరైటీగా ఉంది, ఈయన క్లిక్ చేద్దాం. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఆయన ఫోన్ నంబర్ కనబడుతుంది మరియు ఆయన జీమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఈ విధంగా తెలియని ఫ్రెండ్స్ వాళ్ళు ఈ విధంగా నంబర్స్ని ఎంటర్ చేసి ఉన్నట్లయితే వాళ్ళ పేరు అని కూడా కనబడుతుంది. ఇప్పుడు ఇంకో అతన్ని చూస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరో పోలీస్ ఆయన ఉన్నారు రామకృష్ణ అని చెప్పి, ఆయన్ని చూద్దాం. ఆయన్ని నేను క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఆయన ఫోన్ నంబర్ వస్తుంది, అదేవిధంగా ఆయన పీసీ అని చెప్పేసి రామకృష్ణ ప్రొఫైల్ అంతా కనబడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒక అమ్మాయి పేరుని టైప్ చేద్దాం. ఏ అమ్మాయి పేరుని టైప్ చేద్దాం, ఏం పేరు టైప్ చేద్దాం ఫ్రెండ్స్, ప్రియా అని చెప్పి టైప్ చేద్దాం. చూడండి ప్రియా అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ కొన్ని ప్రియా నంబర్స్లో కొంతమంది కనబడుతున్నారు. ఇక్కడ ఏదైనా ఒక ప్రియాని నేను క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయగానే వాళ్ళ ప్రియా అనేసి ఆ అమ్మాయి యొక్క ఫోన్ నంబర్ కూడా ఇక్కడ కనబడుతుంది. సో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ అంటే వేరే వాళ్ళ ప్రైవసీని మనము ఈ విధంగా చూపించకూడదని చెప్పి నేను ఈ స్క్రీన్ని బ్లర్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. ఇక్కడ మీరు గమనించండి ఇది అమ్మాయే లేదా అనేసి ఒకసారి చూద్దాం. గో టు ప్రొఫైల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ పిక్చరు, అదే ఫ్రెండ్స్ మరియు పోస్టులన్నీ కనబడుతున్నాయి. ఇది చూడడానికి ఏదో నాకు 80% అమ్మాయిలాగానే కనబడుతుంది. వీడియోలో ఈ పార్ట్ని బ్లర్ అనేది చేశాను. ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా తెలియని ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, దయచేసి వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.